బావగారికి ముందు మంచం హిస్టరీ చెప్పు. ఓహో, మీ వంశానికే కాదు మీ మంచానికి కూడా చరిత్ర ఉందన్నమాట. మామూలు చరిత్ర కాదు బాబు, 250 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మంచానికి. 300 మందికి సంతాన ప్రాప్తి కలిగించిన మంచం బాబు ఇది. అబ్బా నువ్వు ఉండవే, అబ్బాయికి వివరంగా చెప్పొద్దు. బాబు, ఈ మంచం మీద ఒక్క రోజు చాలు, వెంటనే అమ్మా నాన్నలు అయిపోతారు. చెప్పేదేదో తిన్నంగా చెప్పేడవే ముసలి. కొకులు వెస్ట్ కొకులు కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ లా కావాలి. నేను కూడా వస్తాను బాబు. స్వీట్ డ్రీమ్స్. సారీ మురళి, నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. అరే హాయిగా పళ్ళు పాలు స్వీట్లు పెట్టి తినమంటే నాకు ట్రబుల్ ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ. బావగారు, మంచం కొంచెం జాగ్రత్తగా వాడండి, రేపు మా జనరేషన్ కూడా ఉపయోగపడాలి కదా. లిటిల్ టేబుల్స్. ఎనీవే, మీ వాళ్ళ పుణ్యం అంట ఇన్నాళ్ళకి నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటది? ఏముంది, లిటిల్ చైనా లాగా మీ ఇంట్లో జనాభా కాస్త ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత నా శాలినికి లెటర్ రాసుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా లెటర్ రాసుకుంటాను. అవును మురళి, మన సంగతి శాలినికి తెలుసా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? అసలే స్టార్టింగ్ ట్రబుల్లో ఉన్న మా లవ్ ఈ విషయం తెలిస్తే టోటల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. అవును, నువ్వెవరికైనా చెప్పావా? మధు పేరెంట్స్ కి అన్ని వివరాలతో లెటర్ రాశాను. నో ప్రాబ్లం. మహా, యు బెటర్ గో టు స్లీప్. నువ్వు అక్కడ పడుకో, నీ ఉత్తరం రాసుకుని హాయిగా ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఓకే. అవును మహా, లైట్లుంటే నీకేమైనా డిస్టర్బెన్సా? లేదే. థ్యాంక్ గాడ్, ఎందుకంటే లైట్ లేకపోతే నాకు భయం. పడుకో.